హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సాహితి. ఈరోజు మనం ప్రతి ఒక్క ఉమెన్ లైఫ్లో ఒకసారి వచ్చే ఫేస్ బట్ చాలా తక్కువగా మాట్లాడుకునే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మెనోపాజ్. మెనోపాజ్ అంటే ఏంటి? అదొక న్యాచురల్ బయోలాజికల్ ప్రాసెస్. ప్రతి ఒక్క ఉమెన్కి 45 to 55 ఇయర్స్ ఏజ్ మధ్యలో పీరియడ్స్ కంప్లీట్గా స్టాప్ అయిపోతాయి. ఎందుకంటే బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ తక్కువగా ప్రొడ్యూస్ అయ్యి మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోతుంది. సో 40 to 55 ఇయర్స్ ఏజ్ మధ్యలో 12 months కంటిన్యూస్గా పీరియడ్స్ రాకపోతే అప్పుడు మనం మెనోపాజ్లో ఎంటర్ అయ్యామని అర్థం. బట్ దానికంటే ముందే సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతాయి. దాన్నే పెరిమెనోపాజ్ అంటాం. చాలా మంది మెనోపాజ్లో ఎంటర్ అయినప్పుడు స్మూత్ ట్రాన్సిషన్ ఉంటుంది. బట్ కొంతమందిలో సిమ్టమ్స్ చూడొచ్చు. ఆ సిమ్టమ్స్ ఏంటంటే బాడీ సడన్ గా హీట్ అవ్వడం, మూడ్ స్వింగ్స్ రావడం, నైట్ ఎక్కువగా స్వెట్ రావడం, వెయిట్ గెయిన్, స్కిన్ చేంజెస్, వెజైనల్ డ్రైనెస్, హెయిర్ థిన్ అవ్వడం, ఇవన్నీ చూడొచ్చు. హోమియోపతిలో మనం బాడీని న్యాచురల్ గా బ్యాలెన్స్ చేస్తాం. అంటే ఇండివిజువల్ సిమ్టమ్స్ ని చూసి సేఫ్ అండ్ జెంటిల్ రెమెడీస్ ప్రిస్క్రైబ్ చేస్తాం. మెనోపాజ్ లో కంఫర్ట్ ఉండటం కోసం కొన్ని సింపుల్ టిప్స్ చూద్దాం. ఫిజికల్ ఎక్సర్సైజ్, ఐరన్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం, వాటర్ ఎక్కువగా తాగడం, ఆల్కహాల్ అండ్ కెఫిన్ అవాయిడ్ చేయడం, రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ కూడా ఇంపార్టెంట్. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే మెనోపాజ్ అనేది ఒక డిసీజ్ కాదు, అదొక న్యాచురల్ లైఫ్ ప్రాసెస్. సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే సైలెంట్ గా సఫర్ అవ్వకుండా తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఐ హోప్ యూ ఫైండ్ ది ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్. ఫర్ మోర్ హెల్త్ ఫ్యాక్ట్స్, సబ్స్క్రైబ్ టు హోమియోపతి.